ఈ టెంపుల్లోని కృష్ణుడిని సాక్షాత్తు రుక్మిణీదేవే విశ్వకర్మతోటి చేపించుకున్నారట. ఈ కృష్ణుడు దాదాపు 1000 కిలోమీటర్స్ సముద్రంలో ట్రావెల్ చేసి మరీ ఈ టెంపుల్కి చేరుకున్నారట. అంతేకాదు ఈ టెంపుల్లోని కృష్ణుడు తన భక్తుడి కోసమని తన పొజిషన్నే చేంజ్ చేసి మరీ తూర్పు నుండి పడమర వైపు తిరిగి తన భక్తుడికి దర్శనమిచ్చారట. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ టెంపుల్ గురించి చాలా విశేషాలే ఉన్నాయి. వెల్కమ్ టు శ్రీకృష్ణ మఠం ఉడిపి. ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంలో కృష్ణుడు బాలకృష్ణుడి కింద దర్శనమిస్తారు. ఈ టెంపుల్లోని స్టాచ్యూని సాక్షాత్తు రుక్మిణీదేవే విశ్వకర్మకి చెప్పి మరీ చేపించుకున్నారట. అండ్ అలాగే ఈ బాలకృష్ణుడు ఉడిపికి చేరుకోవడానికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ద్వారకా స్టోరీ తెలుసు కదా, కృష్ణుడి బొటనవేలికి ఎప్పుడైతే బాణం తగులుతుందో ద్వారక మునిగిపోతుంది. సో ద్వారక మునిగిపోయినప్పుడు కొంతమంది బోట్లో ఉడిపి దాకా వచ్చారట. అంటే 1000 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ట్రావెల్ చేసి ఉడిపికి వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు ఒక గంధపు ముద్దను తీసుకొచ్చారట. ఆ గంధపు ముద్దలోనే ఇప్పుడుంటున్న మన బాలకృష్ణుడి విగ్రహం ఉంది. ఆ గంధపు ముద్దని ఈ కులంలోనే కడిగి కృష్ణుడి విగ్రహాన్ని బయటకు తీసి కృష్ణుడికి గుడి కట్టారట. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఈ టెంపుల్లో మనం శ్రీకృష్ణుడిని మెయిన్ డోర్లోంచి దర్శనం చేసుకోము, కిటికీలోంచి దర్శనం చేసుకుంటాము. దీనికి కూడా ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఏంటంటే పూర్వం శ్రీకృష్ణుడి భక్తుల్లో ఒకరు శ్రీకృష్ణుడిని పూజిద్దామని చెప్పి గుడిలోకి వస్తారట. అయితే అప్పుడున్న పంతుళ్ళు పూజారులు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈయన కొంచెం తక్కువ క్యాస్ట్ అని చెప్పి గుడి లోపలికి రానివ్వకుండా ఆపేస్తారు. సో ఆయన ఏం చేస్తారు అంటే గుడి వెనక వైపుకు వెళ్ళి శ్రీకృష్ణుని పూజించడం స్టార్ట్ చేస్తారు. భక్తుడి భక్తిని మెచ్చి శ్రీకృష్ణుడు తూర్పు వైపుకు తిరుగున్న ఆయన పడమర వైపుకు తిరుగుతారట. అంతేకాకుండా ఆ గోడంతా బద్దలైపోయి ఆ భక్తుడికి దర్శనమిస్తారట. అందుకనే ఇప్పటికీ కూడా శ్రీకృష్ణుడు పడమర వైపు తిరిగి ఉంటారు ఈ టెంపుల్లో. అండ్ మనం కృష్ణుడిని చూడాలి అంటే అక్కడ ఉండే కిటికీలోంచి చూడాలి, మెయిన్ గేట్ లోంచి చూడలేమన్నమాట, కిటికీలోంచి చూడాలి. అండ్ మీరు చూసినట్లయితే ఇప్పటికీ కూడా మెయిన్ డోర్ అనేది ఉంటుంది టెంపుల్ కి. సో ఆ మెయిన్ డోర్ లోంచి చూస్తే మనకి కృష్ణుడు కనిపించరు. సో కిటికీలోంచే చూడాలి. అండ్ కిటికీలోంచి చూసినప్పుడు బాలకృష్ణుడి విగ్రహం అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆయన కళ్ళు వైట్గా మెరుస్తూ ఉంటాయన్నమాట. సో మన 2 కళ్ళు చాలు ఆ విగ్రహాన్ని చూడడానికి. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఆంధ్రాలో చూసుకున్న, తమిళనాడులో చూసుకున్నా సరే టెంపుల్స్ అన్ని ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో ఉంటాయి కదా. సో ఇవన్నీ అయితే ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో ఉండవు. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. అండ్ చెక్కతో కట్టినట్టు ఉంటాయన్నమాట టెంపుల్ అంతా కూడా. ఈ టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి టైం ట్రావెల్ చేసినట్టు ఫీలింగ్ వస్తుంది. సో టెంపుల్ లోపల చాలా చల్లగా ఉంటుంది, అసలు వేడి అనేది రాదనమాట. అండ్ ఉడిపిలో చాలా వేడిగా ఉంటుంది, బట్ టెంపుల్ లోపల మాత్రం చాలా చల్లగా ఉంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అన్నదానం అనమాట. సో ఉడిపిలో అన్నదానం కూడా చాలా స్పెషల్. నేను రీసెంట్ గానే ఒక వీడియో పోస్ట్ చేశాను. ఈ టెంపుల్లో భక్తులందరూ కూడా నేల మీదే తింటూ ఉంటారు అని చెప్పి. నేల మీద అంటే ప్లేట్ కూడా లేకుండా గచ్చు మీదే అన్నం అన్ని పెట్టుకుని తింటారనమాట. సో ఇలా తినటం వల్ల ఏంటి అంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అని చెప్పి భక్తుల నమ్మకం. సో చాలా మంది ఏంటి అంటే నాకు ఈ కోరిక నెరవేరితే నేను వచ్చి నేల మీద తింటాను అని చెప్పి మొక్కుకుంటారంట అక్కడ. సో కోరిక నెరవేరిన తర్వాత వాళ్ళు వచ్చి నేల మీద తింటారంట. సో ఈగోని లేకపోతే ఈ ప్లెజర్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టేసి దేవుడికి సరెండర్ అయినట్టు అని చెప్పి దాని మీనింగ్ అంట. అండ్ అలాగే ఇలా తినటం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని కూడా కొంతమంది అంటున్నారు. ఈ ట్రెడిషన్ అయితే ఇప్పటికీ ఉడిపిలో ఫాలో అవుతున్నారు. అండ్ ఉడిపిలోనే కాదంట, ఒడిస్సాలో కూడా చాలా మంది ఇలాగే నేల మీద తింటారంట ఫుడ్. అండ్ ఫుడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే లంచ్, డిన్నర్ ప్రొవైడ్ చేస్తారంట ఈ టెంపుల్లో. సో లంచ్ వచ్చేసి 12:30 నుండి 3 o'clock దాకా, డిన్నర్ వచ్చేసి 6 to 8 అని చెప్పేసి అన్నారు. అండ్ లంచ్ వచ్చేటప్పటికి మనకి పులిహోర, రైస్, సాంబార్, కర్డ్, ఇంకా ఒక పికిల్ ఇలా పెడుతున్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే వీళ్ళు మనకి సాంబార్ రైస్ పెడతారు కదా, దానిలోకి నంచుకోవడానికి స్వీట్ పెడుతున్నారు. అంటే ఉడిపి సాంబార్ ఫేమస్ కదా, అండ్ కర్ణాటక సాంబార్ అంటేనే స్వీట్ ఉంటుంది సాంబార్లో. ఇంకా సాంబార్ రైస్ లోకి నంచుకోవడానికి స్వీట్ ఇస్తున్నారు. సో ఫస్ట్ అయితే మేము షాక్ అయ్యాం, ఏంటి ఇలా ఇచ్చారు అని చెప్పి. అండ్ అందరినీ చూసేటప్పటికి వాళ్ళందరూ సాంబార్లో స్వీట్ నంచుకుని తింటున్నారు. సో ట్రై చేద్దామని చెప్పి మేము కూడా ట్రై చేసాము ఎలా ఉంటుంది అని. యాక్చువల్లీ టేస్ట్ అయితే బాగుంది. సో మేమైతే బాగుంటుంది అనుకోలేదు, బట్ టేస్ట్ బాగుంది. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే
అంటే వాళ్ళు బటర్ మిల్క్ అన్నమాట దోశల్లో పోస్తున్నారు. సో అంటే బటర్ మిల్క్ అలా వెళ్తూ ఉంటారు, అందరూ ఏమో చేతులు ఇలా పెడుతున్నారు, చేతిలో బటర్ మిల్క్ పోస్తున్నారు, అలాగే చేతితో తాగుతున్నారు అనమాట. అది కూడా నాకు డిఫరెంట్ గా అనిపించింది. కర్ణాటకలో ఫుడ్ కొంచెం డిఫరెంట్ గానే ఉంది ఆంధ్రాతో లేకపోతే తమిళనాడుతో కంపేర్ చేసుకుంటే. నేను మురుదేశ్వర్ కూడా వెళ్ళాను. సో మురుదేశ్వర్ వెళ్ళినప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట టెంపుల్లోనే. అప్పుడు ఏంటి అంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లోకి ఉప్మా అలాగే అటుకులు పెట్టారు. ఉప్మాలో అటుకులు నంచుకుని తింటున్నారు. సో అది నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అండ్ అలాగే వాళ్ళు పాలు కూడా ఇచ్చారు. సో పాలల్లో ఏమో జీరా వేసి ఇచ్చారనమాట. నార్మల్ గా మనం ఇంటి దగ్గర పాలంటే పంచదార, పసుపు లేకపోతే మిరియాలు ఇలాంటివి వేయటం తెలుసు, కానీ అండ్ జీరా వేసి పాలలో ఇచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఫస్ట్ తెలియలేదన్నమాట, తాగిన తర్వాత జీరా ఫ్లేవర్ వచ్చింది, బట్ టేస్ట్ అయితే బాగుంది. సో ఉడిపిలో అయితే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయట్లేదు, మురుదేశ్వర్లోనే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఉడిపిలో కృష్ణుడు ఎంత ఫేమస్, ఉడిపి ఫుడ్ అంతే ఫేమస్, అలాగే ఉడిపి బీచెస్ కూడా అంతే ఫేమస్. ఫుడ్ గురించి చెప్పుకోవాలి అంటే బెంగళూరులో చూసుకుంటేనే స్ట్రీట్ ఒకటి ఉంటుంది, ఉడిపి రెస్టారెంట్ అని చెప్పి, అంత ఫేమస్. సో ఉడిపిలో టిఫిన్స్ చాలా ఫేమస్. ఇడ్లీ, మసాలా దోశ, ఇంకా నీర్ దోశ, గారె, వడ ఇలాంటివన్నీ చాలా ఫేమస్ అన్నమాట. ఈ ఇడ్లీ అనేది సిలిండ్రికల్ షేప్ లో ఉంది, ఒక ఆకులో చుట్టి ఇస్తున్నారనమాట. యాక్చువల్లీ టేస్ట్ అయితే డిఫరెంట్ గా ఉంది, బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ సాంబార్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఉడిపికి వెళ్తే సాంబార్ మాత్రం మస్ట్ ట్రై అనమాట. నేనేం అంత ఫ్యాన్ కాదు సాంబార్ కి, బట్ ఉడిపిలో సాంబార్ మాత్రం చాలా బాగుంది. అండ్ లంచ్ లో కూడా ఉడిపి మీల్స్ ఫేమస్ అంట, బట్ మేమైతే టేస్ట్ చేయలేదు. సో మేము టెంపుల్లో భోంచేసాం కాబట్టి ఇంకా బయట చేయలేదు. ఇంకా బీచెస్ గురించి చెప్పుకుంటే మాల్పే బీచ్, మట్టు బీచ్ ఇలాంటివి చాలా ఉన్నాయి. మాకైతే టైం చాలలేదు మేము బీచెస్కి వెళ్ళడానికి. బట్ మేము వెళ్ళే దారిలో ఏంటి అంటే బస్లో మరవంతు బీచ్ చూసాము. యాక్చువల్లీ మరవంతు బీచ్ కూడా ఫేమస్. ఏంటి అంటే ఒక 3 కిలోమీటర్స్ వరకు బీచ్ పక్కనే మెయిన్ రోడ్ ఉంటుంది. సో మనం బస్లో వెళ్ళేటప్పుడు మరవంతు బీచ్ చూడొచ్చు. దాని స్ట్రక్చర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. మరవంతు బీచ్ అది కూడా న్యాచురల్ గా ఫామ్ అయిందంట. బీచ్ అయితే చాలా బాగుంటుంది. డెల్టా బీచ్ ఉంది. యాక్చువల్లీ మాల్పే బీచ్ లో అనుకుంటా బ్రిడ్జ్ ఉంటుందంట. సో ఒక సైడ్ నుండి మనం బీచ్ చూస్తాము, ఇంకో సైడ్ నుండి రివర్ ని చూస్తామంట. సో ఉడిపిలో అయితే ఇవన్నీ ఫేమస్. మరి ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఉడిపికి మీరు కూడా వెళ్ళారా లేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.